మహాభారతాన్ని నడిపించిన గొప్ప వీరుడు కృష్ణుడు. అలాంటి కృష్ణుణ్ణి కాదు అని చెప్పిన కర్ణుడు. కానీ ఎందుకో మీకు తెలుసా? ఎందుకో ఈ వీడియోలో చూద్దాం రండి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కృష్ణుని కాదన్న కర్ణుడు కానీ ఎందుకు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఒక సెకండ్లో శతాబ్దాన్ని మార్చేలా ఒక గతం ఏర్పడింది. శ్రీకృష్ణుడు పాండవుల సారథి, ధర్మానికి దేవుడు వంటి వాడు శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళడం పెద్ద విశేషం. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసా? ఎందుకు అంటే కర్ణుడే యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కలవాడు. కృష్ణుడు కర్ణుని ఎదుట నిలిచి ఒక నిజాన్ని వెల్లడించాడు. నువ్వు రాధేయునివి కాదు, కుంటి కుమారుడివి. ఈ మాటలు కర్ణుని హృదయాన్ని గుండె కోత తగిలినట్లుగా చేశాయి. నీవు పాండవుల పెద్దవాడు, అర్జునుడికి అన్నవు అని శ్రీకృష్ణుడు కర్ణుడికి చెప్పాడు. అని కర్ణుడు తెలియజేశాడు. తన జీవితంలో నిజమైన గౌరవాన్ని ఇచ్చింది కౌరవ సామ్రాజ్యంలో ఒకరే దుర్యోధనుడు. అతడే నాకు రాజ్యాన్ని కాదు గౌరవాన్ని ఇచ్చాడు. నేను అతనికి నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేశాను. విధి తీసుకున్న మార్గం. శ్రీకృష్ణుడు చివరి ప్రయత్నంలో అడిగాడు, కర్ణ, ఈ యుద్ధం ధర్మ యుద్ధం. నీకు కనీసం జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కర్ణుడు చూపిన స్ఫూర్తి ఇదే. ధర్మం కాదు కృష్ణ, నా కృతజ్ఞత నాకు ధర్మంగా ఉంటుంది. దుర్యోధనుడికి ఇచ్చిన మాటే నాకు ధర్మం. కర్ణుడు కృష్ణుని వివరించాడు. యుద్ధ సమయంలో కర్ణుని రథచక్రం భూమిలో దిగిపోయింది. కర్ణుడు బాణాన్ని కొట్టే అవకాశం లభించింది. నిజాయితీగా కొట్టు అని వేడుకున్నాడు కృష్ణుడు. నీ ధర్మం ఇది కాదు, దీన్ని పూర్తి చేయాలి. కర్ణునిపై బాణం వదిలిన అర్జునుడు. కర్ణుడు పడిపోయాడు. కానీ అతడు ఓడింది శక్తిలో కాదు, విధిలో. కర్తవ్యం, నమ్మకం, కృతజ్ఞత అనే 3 పదాలు అతని జీవితాన్నే మింగేశాయి. ముగింపు. చివరికి కర్ణుని చరిత్ర ఓ విలంగా ముద్ర వేసిందో తెలియదు. కానీ అతని కథలో అసలు నిజం ఓ ధర్మంలో చిక్కుకున్న దీర్ఘం. వెనుకబడిన గొప్పదనాన్ని ప్రత్యక్ష ఉదాహరణ కర్ణుడు. తన ధర్మం కోసం కృష్ణుని కాదన్నాడు కర్ణుడు. నిజమైన ధర్మం అంటే ఇదే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.